ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కొంచెం లాంగ్‌గా ఉంటుంది. సో, ఈ వీడియోని ఇక్కడికే పాజ్ చేయండి. పాజ్ చేసి ఒక కప్ కాఫీయో, టీయో తెచ్చుకోండి. తెచ్చుకొని ప్రశాంతంగా మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రతీదీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా స్కిప్ చేసి ఫర్దర్‌గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారనుకోండి, మీకు ఆ స్టెప్స్ అర్థం కావు. మళ్ళీ మీరు నన్ను క్వెషన్స్ అడుగుతారు. ఓకే. సో, పాజ్ చేయండి. టీ, కాఫీ తెచ్చుకోండి. తర్వాత మనం డీటెయిల్‌లోకి వెళ్ళి ఫుల్ ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో, పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా బ్యూటిఫుల్ డే. సన్నీగా ఉంది. రేపటి నుండి మళ్ళీ వర్షాలు స్టార్ట్. సో, ఈరోజు న్యూ ఇయర్ గనక మంచి ఎండొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్‌కి అందరికీ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ 2026లో అందరికీ మంచి జరగాలని, వాళ్ళనుకున్నవి, కోరుకున్నవి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, మనకి కరెక్ట్‌గా 2 ఇయర్స్ అయిందనమాట. ఈ ఛానల్ మనం స్టార్ట్ చేసి సెకండ్ యానివర్సరీ ఈరోజు. సో, 2 ఇయర్స్ అయింది. 2023 జాన్ 1కి మనం స్టార్ట్ చేశాము. సో, 24, 25 అయిపోయింది. 26 స్టార్ట్ అవుతుందనమాట. సో, థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ ఒక 30,000 ప్లస్ సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకున్నాము ఈ ఛానెల్‌లో. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇట్స్ అన్‌బిలీవబుల్. నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇదొక చిన్న సర్వీస్ బేస్డ్ ఛానెల్‌గా ట్రీట్ చేసేవాడిని. కానీ 30,000 ప్లస్ రావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. సో, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోని వాళ్ళకి కూడా అందరికీ కృతజ్ఞతలు నా తరపు నుండి. ఇంకొకటేంటంటే, ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఒక కొత్త రిజల్యూషన్ స్టార్ట్ చేద్దామని ఈ ఛానల్ ద్వారా నేను అనుకుంటున్నాననమాట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అవ్వదు అనేది దేవుడికి వదిలేస్తాను. ఎందుకంటే అట్‌లీస్ట్ మనం ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేసి ఎవరికైనా సహాయపడగలిగితే ఈ ప్రాసెస్‌లో బావుంటుందని జెప్పేసి నేను ఈ కొత్త న్యూ రిజల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్‌కి మానిటైజేషన్ ఉంది ఆల్రెడీ. సో, నేనేమనుకుంటున్నానంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని బట్టి వీడియోస్ క్రియేట్ చేసి నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తే, దాంట్లో వచ్చిన ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో మనము షేర్ చేసుకోవచ్చు అన్న ఒక కొత్త థాట్ ప్రాసెస్‌లో వస్తున్నాననమాట. దానికి చాలా స్టెప్స్ ఉంటాయి. ప్రాసెసెస్ ఉంటాయి. అవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి అని చెప్పి. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు మానిటైజేషన్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో చాలామంది ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ వ్యూయింగ్ టైమ్ ఉండాలి. ఓకే. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఒక 1 ఇయర్‌లో. సో, అది అచీవ్ చేయలేక చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోతున్నారనమాట. సో, అలాంటి వాళ్ళకి ప్లస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే కొంతమంది చాలా క్రియేటివ్‌గా ఉంటారు. క్రియేటివిటీ అనేది పుట్టుకతో వచ్చేస్తుంది. కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆహ్, ఐడియాస్ ఉండవనమాట. సో, అలాంటి వాళ్ళకి ఈ ఛానెల్ ద్వారా మనము హెల్ప్ చేయొచ్చు. సో, ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్. మీరు వీడియోస్ క్రియేట్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఆహ్, ఫైనలైజ్ చేసి నాకు పంపిస్తే, నేను దాన్ని రివ్యూ చేసి గైడ్‌లైన్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అయ్యారా? లేదా అని చూసుకొని యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్లస్ యువర్ వాయిస్ మన ఛానల్ గైడ్‌లైన్స్ కూడా ఫాలో అవుతున్నారా లేదా? ఆ గైడ్‌లైన్స్ ఏంటి అన్నది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాము. అన్నీ ఫాలో అవుతున్నారా లేదా? అవన్నీ చూసుకొని నేను మీ తరపు నుండి అప్‌లోడ్ చేస్తాననమాట. ఆ తర్వాత వ్యూస్ వల్ల ఎంత ఇన్‌కమ్ వస్తుందో దాన్ని మనము షేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ప్రాసెస్ అనమాట. ఒక నట్‌షెల్‌లో చెప్పాలంటే ఇది ప్రాసెస్. దీన్ని ఫర్దర్‌గా మనము డిస్కస్ చేద్దాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు చాలామందున్నారు. 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో, ఈ వీడియో మాత్రం అందరికీ కాదు. ఈ వీడియో ఎవరికంటే, ఎవరైతే వాళ్ళ కెరియర్‌ని కానీ, లేదా వాళ్ళ వాళ్ళకి ఏదన్నా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కానీ కావాలనుకుంటున్నారో,
అంటే జాబ్ చేసుకుంటూ కావచ్చు, చదువుకుంటూ కావచ్చు, లేదా ఉద్యోగం చేసుకుంటూ కావచ్చు, బిజినెస్ చేసుకుంటూ కావచ్చు. అది కాకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి, ప్లస్ ఉద్యోగాలు లేని వాళ్ళకి, ప్లస్ క్రియేటివిటీ ఉండి ముందుకు వెళ్ళలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయగలిగితే ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు. వాళ్ళ జీవితాలు బాగుపడొచ్చు. ఈ రోజున వాళ్ళు చిన్న చిన్న వీడియోలు స్టార్ట్ చేసి ఆహ్, అప్‌లోడ్ చేస్తే రేపొద్దున తలరాతలు బాగుంటే వాళ్ళు దీన్నే కెరియర్‌గా ఎంచుకోవచ్చు. సో, చెప్పలేము ఏ పుట్టలో ఏ పావుంటదో చెప్పలేము. సో, మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇది తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే అదంతా మీకు బ్లెస్సింగ్స్, నాకు బ్లెస్సింగ్స్, వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ అన్నమాట. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కొంచెం లాంగ్‌గా ఉంటుంది. సో, ఈ వీడియోని ఇక్కడికే పాజ్ చేయండి. పాజ్ చేసి ఒక కప్ కాఫీయో, టీయో తెచ్చుకోండి. తెచ్చుకొని ప్రశాంతంగా మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రతీదీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా స్కిప్ చేసి ఫర్దర్‌గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారనుకోండి, మీకు ఆ స్టెప్స్ అర్థం కావు. మళ్ళీ మీరు నన్ను క్వెషన్స్ అడుగుతారు. ఓకే. సో, పాజ్ చేయండి. టీ, కాఫీ తెచ్చుకోండి. తర్వాత మనం డీటెయిల్‌లోకి వెళ్ళి ఫుల్ ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకుందాం. సో, ఇది మన ఎక్స్‌పాన్షన్ అన్నమాట. ఇప్పటివరకు మనము ఇమిగ్రేషన్ మీద, వీసాల మీద చాలా వీడియోస్ చేశాము. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేశాము. దీన్ని మనము ఎక్స్‌పాండ్ చేస్తున్నాము డిఫరెంట్ ఏరియాస్‌లోకి. ఆ డిఫరెంట్ ఏరియాస్ కూడా ఎలా ఉండాలంటే మనం చేసే వీడియోస్ ప్రతి వీడియో కూడా ఎవరికైనా పనికొచ్చేలా ఉండాలన్నమాట. అంటే ఆ వీడియోలో మెసేజ్ అన్నా ఉండాలి. దాంట్లో ఏదన్నా సర్వీస్ అన్నా ప్రొవైడ్ చేసుండాలి. లేదా ఎంప్లాయ్‌మెంట్ అన్నా ప్రొవైడ్ చేసుండాలి. సో, ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్‌ఫుల్, విచ్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ద పీపుల్. అది మన ఎయిమ్ అన్నమాట దీని త్రూ. ఓకే. సో, అలాంటి వీడియోలు మాత్రమే ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉందనుకోండి. టెక్నాలజీలో మనము కొత్త టెక్నాలజీస్ ఏమన్నా వచ్చాయా? అవి ఎలా యూస్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్‌లో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆ టెక్నాలజీస్ యూజ్ చేస్తే ఆ అగ్రికల్చర్‌లో అది ఎలా ఉపయోగపడుతుంది? దానివల్ల ఈల్డ్ ఎలా పెరుగుతుంది? ఆహ్, కాస్ట్ ఎలా తగ్గుతుంది? అలాంటివి మనము వీడియోస్ ఫోకస్ చేయొచ్చనమాట. ఓకే. ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఎంప్లాయ్‌మెంట్ అంటే ఓవర్‌సీస్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, లేదా లోకల్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, లేదా ఇంటర్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు. ఎక్కడన్నా జాబ్స్ ఉన్నా, లేకపోతే ఆపర్చునిటీస్ ఉన్నా, దాని గురించి కూడా మీరు వీడియోస్ చేయొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆన్‌లైన్. మీరు వాటి గురించి కూడా వీడియోస్ చేయొచ్చు. అవి జనాలకు బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి స్పోర్ట్స్ ఉందనుకోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఆహ్, వీడియోస్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడొక చాలా ఈ మధ్యలో స్పోర్ట్స్ తీసుకోండి మన దగ్గర టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ గానీ, క్రికెట్ కానీ ఇలాంటి స్పోర్ట్స్‌లో మన తెలుగు వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుల్లల గోపీచంద్ అకాడమీ ఉందనుకోండి. దాని గురించి వీడియో చేయడం కానీ, అది ఎలా జనాలకు ఉపయోగపడుతుంది అన్నది మనము వీడియోస్‌లో చూపెట్టొచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఉంది. బిజినెసెస్‌లో ఇప్పుడు చాలామంది ఎ ఎలా ఉంటారంటే ఆహ్, ఇమిగ్రేషన్ చేసుకొని, వీసా చేసుకొని ఫారిన్‌కెళ్ళకుండా నేను ఇండియాలోనే ఉంటాను. ఇండియాలోనే ఏదో ఒక మంచి ఆహ్, చిన్న బిజినెస్ పెట్టుకొని నేను డెవలప్ అవుతాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌తో. సో, మీరు చిన్న బిజినెస్‌ల దగ్గరికెళ్ళి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? ఏదైనా కావచ్చు. చిన్న పానీపూరి బండి కావచ్చు, లేకపోతే బజ్జీల బండి కావచ్చు, చిన్న ఏదో ఒకటి. ఆన్‌లైన్ షాపింగ్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి గదా! ఇలాంటి ఐడియాస్‌ని మీరు వీడియోస్ రూపంలో చేసి జనాలకి అందించొచ్చనమాట. ఆబ్వియస్‌లీ ఇమిగ్రేషన్ మనకు తెలిసిందే. ఇమిగ్రేషన్ అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఏ కంట్రీలో ఉంటుంది? పార్షియల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మినిమమ్ డబ్బులు కడితే ఎక్కడ మనకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది? ఏ టైంలో దొరుకుతుంది? స్కాలర్‌షిప్స్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఇమిగ్రేషన్‌లో చేయొచ్చు. అలాగే వర్క్ పర్మిట్స్ ఏమన్నా ఉంటే వర్క్ పర్మిట్స్ ఎవరైనా చేస్తున్నారంటే జెన్యూన్‌గా చేస్తున్నారంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కొని జెన్యూన్‌గా ఉన్నట్టయితేనే మాత్రం ఇమ్ ఇమిగ్రేషన్ మీద వీడియోస్ చేయండి. ఓకే.
తర్వాత అగ్రికల్చర్ మనం మాట్లాడుకున్నాం. మీరు చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయనుకోండి, పల్లెటూరులోకి వెళ్ళి చాలామంది అగ్రికల్చర్ మీద వీడియోస్ చేస్తున్నారు. ఐ రియలీ లైక్ దోస్ వీడియోస్. ఎందుకంటే దానివల్ల జనాలకి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్న చిన్న కోళ్ళ ఫారం పెట్టుకుంటారు, బాతుల ఫారం పెట్టుకుంటారు. ఆహ్, చిన్న చిన్న చెట్లు పెట్టుకొని ఫ్రూట్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చి వాటిని కొత్త కొత్త విధంగా పెంచుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు చాలామంది రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదో తీసుకొచ్చి అప్లై చేస్తున్నారు. దానివల్ల యీల్డ్ 1000 టన్స్ వచ్చేది 2000 టన్స్ వస్తుంది. 1500 టన్స్ వస్తుందని కొత్త కొత్తగా చేస్తున్నారనమాట. అలాంటివి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటి మీద మీరు వీడియోస్ చేసి వాళ్ళని వెళ్లి కలిసి మాట్లాడి అలాంటి వీడియోస్ మీరు పెట్టండి. ఓకే. వరల్డ్ ఉంది. ఇప్పుడు వరల్డ్‌లో చాలామంది వరల్డ్ అఫైర్స్ నడుస్తూ ఉంటాయి. ఐ మీన్ అనవసరమైన విషయాలు కాకుండా జనాలకు అవసరమైన విషయాలు ఏమన్నా ఉంటే వరల్డ్‌లో అవి మాత్రం పెట్టండి. ఓకే. పాలిటిక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. రిలిజియన్ మాత్రం అవాయిడ్ చేయండి. వీటి మీద మనం డిస్కస్ చేస్తే మనకొచ్చేది ఏమీ ఉండదు. సో, పాలిటిక్స్, రిలిజియన్, ఎథ్నిసిటీ, కలరు, పీపుల్ కలరు ఇట్లాంటివి మీరు పీపుల్ కలర్ అంటే ఆఫ్రికన్స్, అమెరికన్స్, ఇండియన్స్ ఇలాంటివి ఏవి మాట్లాడకుండా వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఓకే. మనమంతా హ్యూమన్స్. సో, హ్యూమన్‌గానే ఉండి మనం ఈ ఛానల్‌ని నడిపిద్దాం. ఎవరు ఏ రంగైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఆహ్, ఏ పొలిటీషియన్ అయినా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళతో వాళ్ళ గురించి డిస్కస్ చేయకూడదు. అంటే డిస్కస్ చేయకూడదంటే ఈ టాపిక్స్‌లోకి వెళ్ళకూడదనమాట. ఈ టాపిక్స్‌లో వెళ్తే మనకి మంచిది కాదు. దానివల్ల మిగిలేది ఏమీ ఉండదు. ఓకే. నెక్స్ట్ యానిమల్స్. యానిమల్స్ మీద కూడా మీరు చాలా వీడియోస్ చేయొచ్చు. చాలా యానిమల్ షెల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు రోడ్ల మీద చాలా కుక్కలుంటాయి. వాటిని ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలని ఎవరికీ తెలీదు. సో, మీకెవరైనా యానిమల్ షెల్టర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాటి మీద ఒక వీడియో చేయండి. అట్లాంటప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర డాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డాగ్స్‌ని తీసుకువెళ్ళి యానిమల్ షెల్టర్‌లో పెట్టడమో, లేకపోతే ఏదో ఒక హెల్ప్ తీసుకోవడమో అలాంటివి చేయొచ్చనమాట. ఓకే. ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లోకల్ ఎడ్యుకేషన్ అయినా, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అయినా సరే, ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ మనకి. సో, ఎడ్యుకేషన్ మీద మీరు స్ట్రాంగ్‌గా మంచి వీడియోస్ చేయొచ్చు. ఓకే. చాలా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే రీసెంట్‌గా ఒక అబ్బాయి నాకు అప్రోచ్ అయ్యాడు. తను ఏమన్నాడంటే వాళ్ళు ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఏదో ఇస్తారంట. ఇచ్చి వాళ్ళే జాబ్ 100% గ్యారంటీగా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. మినిమమ్ 20,000 సాలరీతో స్టార్ట్ అవుతుంది ఆ జాబు అని చెప్పి నాకు అప్రోచ్ అయ్యాడు రీసెంట్‌గా. దాని మీద కూడా నేను ఒక వీడియో చేయాలి. ఫ్యూచర్‌లో చేస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు. ఓకే. సో, అలాంటి ఏమన్నా టాపిక్స్ దొరికితే దాని మీద చేస్తే అది జనాలకి ఉపయోగపడుతుంది. ఇంకా కుకింగ్ అంటారా? కుకింగ్ అనేది హాబీ అనమాట. కొత్త కొత్త రకమైన వంటలు, కొత్త కొత్త రకమైన ఇప్పుడు ప్రపంచంలో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా తింటూ ఉంటారు. కొంతమంది ఆహ్, వండుకొని తింటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు జపాన్‌లో అనుకోండి వాళ్ళు ఫిష్‌ని వండకుండానే అలాగే పచ్చిగా తింటారు. అలాగే ఇండియాలో ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్‌గా వండుకుంటారు. ఈ రకాలైన వీడియోస్ ఏమన్నా మీరు చేయగలిగితే అవి కూడా చేయండి. ఓకే. కొన్ని వంటలు ఎలా ఉంటాయంటే జస్ట్ 5 మినిట్స్‌లో ఫినిష్ అయిపోయే వంటలుంటాయన్నమాట. అంటే చాలా టైం సేవ్ చేస్తుంది. సో, దానివల్ల జనాలకు ఉపయోగం ఏంటంటే టైం సేవ్ అవుతుందన్నమాట. సో, అలాంటి ఏమన్నా వీడియోస్ ఉంటే కుకింగ్‌లో మీరు చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ వచ్చేసి హెల్త్. మనము మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్. హెల్త్ కరెక్ట్‌గా ఉందంటే మిగతా అన్నీ మనం కరెక్ట్‌గా సాధించొచ్చు. హెల్తే సరిగ్గా లేదనుకోండి, మన దగ్గర ఎన్ని డబ్బులున్నా వేస్టే, మనం ఏం చేసినా వేస్టే. ఓకే. సో, హెల్త్ మీద మీరేమన్నా వీడియోలు చేయగలిగితే మీరు వాటిని కూడా చేసి జనాలకి అందించండి. ఓకే. తర్వాతొచ్చేసి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఏముంది దీంట్లో చాలా, చాలా రకాలైన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. లైఫ్ స్టైల్ అంటే ఎవరో ఒక పెద్ద ఇల్లుండి, ఒక కార్ తీసుకొని తిరగడం అట్లాంటిది కాదు లైఫ్ స్టైల్ అంటే. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవర్ ఉన్నారనుకోండి. తన జీవితంలో చిన్నప్పటి నుండి ఎలా పెరిగాడు, ఎలా పైకొచ్చాడు, ఎలా ఇప్పుడు ప్రస్తుతం కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, తన యాంబిషన్స్ ఏంటి,
ఇలాంటివి. పానీపూరి బండి ఎవరైనా పెట్టుకున్నారనుకోండి వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లైఫ్ స్టోరీ. అలాగే మీరు ఫోకస్ మాత్రం చిన్న చిన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళ మీద ఫోకస్ పెట్టకండి. ఎందుకంటే అది అది మనకు అనవసరం. అది ఆల్రెడీ మన ఛానల్‌లో చూసేవాళ్ళు అందరూ చిన్న చిన్న వాళ్ళు కింద నుండి ఎలా పైకి రావాలి అని ఆలోచించే వాళ్ళే మన ఛానల్‌లోకి వచ్చి చూస్తూ ఉంటారు గనక, వాళ్ళకి హెల్ప్ అయ్యే మెటీరియల్ ఏమన్నా ఉంటే వాటి మీద లైఫ్ స్టైల్ వీడియోస్ చేయండి. ఓకే. చాలా మెటీరియల్ దొరుకుతుంది. చాలా రిసోర్సెస్ దొరుకుతాయి. చాలా జనాలు మిమ్మల్ని లైఫ్‌లో కలిసుంటారు. వాళ్ళ జీవిత చరిత్రలు కింద నుండి పైకెలా వచ్చారు అన్నది మీరు లైఫ్ స్టైల్‌లో చేయొచ్చు. సరే. ఎవరు చేయొచ్చు ఈ వీడియోసు? అంటే అసలు ఇదంతా బానే ఉంది. ఎవరు చేసుకోవచ్చు ఈ వీడియోస్ అంటే, చూడండి హూ కెన్ డూ దిస్ వీడియోస్? ఎవరైనా సరే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వీడియోస్ చేయొచ్చు. ఎక్కడి నుండన్నా చేయొచ్చు. ఇండియాలో నుండన్నా చేయొచ్చు. అబ్రాడ్‌లో నుండన్నా చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. స్టూడెంట్స్ ఆఫ్టర్ స్టడీస్ ఇఫ్ దే హ్యావ్ టైమ్. ఫస్ట్ ఫోకస్ మీది స్టడీస్. మీకు టైం ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే. రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో టైమ్ పాస్‌కి తెలియదు. సో, అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ చాలామంది ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం వాళ్ళెప్పుడో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చనమాట. అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అన్‌ఎంప్లాయిడ్ యూత్. వీళ్ళు దీన్ని కెరియర్‌గా తీసుకోవచ్చు. అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఇదంతా మీ క్రియేటివిటీని బట్టే ఉంటుందనమాట. దీంట్లో నాదేముండదు, యూట్యూబ్ వాళ్ళది ఏముండదు. మీరెంత క్రియేటివ్‌గా ఉంటే అంత ఈజీగా మీరు పైకి వెళ్ళొచ్చనమాట. సో, అన్‌ఎంప్లాయిడ్ వాళ్ళకి చెప్పేదేంటంటే, రీసెర్చ్ చేయండి బాగా. రీసెర్చ్ చేసి మీరు ఎంత క్రియేటివిటీగా వీడియోస్ చేయగలరో చూసుకొని దాన్ని బట్టి వీడియోస్ చేయండి. ఓకే. హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంట్లో. వాళ్ళకి చాలా మందికి కొంచెం టైం ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళు చేసుకోవచ్చు. బిజినెస్ పీపుల్ గూడా ఉంటారు. వాళ్ళకి గూడా టైం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. న్యూ యూట్యూబర్స్ ఉంటారు. కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఏంటంటే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మానిటైజేషన్ అవ్వక మధ్యలోనే ఆపేస్తారు. ఓకే. ఒక సంవత్సరం స్టార్ట్ చేస్తారు. ఒక 6 నెలలు ట్రై చేస్తారు. సరే నాకు ఏంటబ్బా 200 వస్తున్నాయి, 300 వస్తున్నాయి. ఇవి పెరగట్లేదు నా సబ్‌స్క్రైబర్స్. ఎప్పుడు మానిటైజ్ అవుతుంది? 4000 అవర్స్ ఎప్పుడు మనం తెచ్చుకుంటాం? అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. యాస్పైరింగ్ యూట్యూబర్స్ అంటే ఎవరైతే యూట్యూబ్‌లోకి రావాలనుకుంటున్నారో మంచి క్రియేటివిటీ ఉండి దాన్ని ఎలా అసలు జనాలకు అందించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. బెనిఫిట్స్ చూసుకుందాం అసలు. బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రాఫిట్ షేర్ 50-50 ఆన్ ఫస్ట్ 28 డేస్ వ్యూస్ మైనస్ టాక్స్ అనమాట. సో, క్లియర్‌గా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మీరు ఏ వీడియో అన్నా తీసుకోండి. ఎంత పాపులర్ వీడియో అయినా గానీ, దాంట్లో వచ్చే వ్యూస్ ఏంటంటే ఫస్ట్ 1 వీక్‌లోనే మీకు వ్యూస్ వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత కంప్లీట్‌గా అది స్లో అయిపోయి ఫస్ట్ 1 మంత్ తర్వాత డెడ్ అయిపోతుందనమాట ఆ వీడియో. ఓకే. సో, ఫస్ట్ 28 డేస్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వ్యూలొచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే. 100 వ్యూలొస్తే అందులో 50 వ్యూలు వచ్చే డబ్బులు మైనస్ టాక్స్. మైనస్ టాక్స్ అంటే లోకల్ టాక్స్. ఇక్కడ నాకు టాక్స్ ఉంటుంది గదా! లోకల్ టాక్స్. ఆ టాక్స్ తీసేసి ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్. బెనిఫిట్స్‌లో ఏంటంటే మీకు దమ్ముంటే, మీకు క్రియేటివిటీ గనక ఉంటే మీరు మీ కెరియర్‌ని మీరే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీ మీకు మీరే బాస్ అవ్వచ్చు. మీ మీద ఒక మేనేజర్ గాని, మీ మీద ఒక డైరెక్టర్ గాని, ఒక కంపెనీ గాని ఉండదు. ఇది ఇంకా మీ లైఫ్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. మీ లైఫ్‌కి మీరే బాస్ అనమాట. ఓకే. రికగ్నిషన్ ఫర్ జాబ్ వెల్ డన్. ఈ దీని సంగతి నేను క్లియర్‌గా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చాలామందొస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియో చూడగానే కొంతమందొచ్చేస్తారు. వచ్చేసి మేము స్టార్ట్ చేస్తాం అంటారు. కానీ అందులో అందరూ సక్సెస్ అవుతారంటే అవుతారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. మీరు చేసే వీడియోస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు చేసే కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ ఇమాజినరీ స్కిల్స్ ఎలా ఉంటున్నాయి? మీ డిజైనింగ్ స్కిల్స్ ఎలా ఉంటున్నాయి?
వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా రకమైన ఆస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. ఇవన్నీ మీరు మాస్టర్ చేయగలిగితే మీకొక ఒక కొన్ని రోజుల్లో మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఆ మంచి వ్యూస్ వచ్చి మీరు పాపులర్ అయినప్పుడు దానికి ఒక రికగ్నిషన్ అనమాట. అది ఏంటి అన్నది నేను మీరు ఆ లెవెల్‌కొచ్చిన తర్వాత చెప్తాను. చాలా చాలా మంచి రికగ్నిషన్ ఉంటుంది మీకు. మీకు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది దాని ద్వారా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి పాసిబుల్ స్పాన్సర్డ్ ఫారెన్ ట్రిప్స్. ఓకే. సో మీరు రికగ్నిషన్ సంపాదించుకున్న తర్వాత మీరు బయటికి ఫారిన్ కంట్రీస్‌కి కూడా వెళ్ళి ట్రిప్స్ చేసుకొని వీడియోస్ చేయొచ్చు వాటి మీద. ఆ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనం దీని గురించి బాగా క్లియర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. దీంట్లో కాంట్రాక్ట్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. మీరు ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. ఓ 1 వీక్ తర్వాత సార్ నాతోనవ్వదు నేను మానేస్తా అంటే మానేయొచ్చు. సో ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. తర్వాత మీరు మీ ఛానెల్ ఓన్‌గా పెట్టుకోవచ్చు. ఎలా అంటే మీకు ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత రైట్ మీరు జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు కనుక మీరు అప్పుడు ఓన్గా ఛానల్ పెట్టుకున్నారంటే మీకు ఇంకా దీంతో సంబంధం ఏమి ఉండదన్నమాట. మీరు ఒకవేళ చేయాలనుకుంటే చెప్తున్నాను, మీ యువర్ వాయిస్ త్రూ వచ్చేసి మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని మీరు డెవలప్ అయ్యి మీ ఛానల్స్ని మీరే క్రియేట్ చేసుకుని ఓన్గా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే. అదొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇండివిజువల్ కావచ్చు లేదా గ్రూప్ కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఒక నలుగురు అబ్బాయిలు కలిసి వీడియోస్ చేస్తూ ఉంటారు. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక ఇండివిజువలే చేయొచ్చు లేదా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కూడా చేయొచ్చు. ఓకే. దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అస్సలు అవసరం లేదు. ఓకే. దీనికి కావాల్సిన స్కిల్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది మనము ఇప్పుడు చూద్దాం. ఓకే. మీకు ఒక మొబైల్ ఫోన్ ఉండాలి. ఒక డీసెంట్ మొబైల్ ఫోన్ ఉండాలి. ఓకే. స్మార్ట్ ఫోన్ లాంటిది ఉండాలి. అది రికార్డ్ చేసినప్పుడు స్టెబిలైజేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఎక్కువగా షేక్ అవ్వకూడదు. ఓకే. ఎక్కువగా షేక్ అయిందంటే పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్. అసలు వాళ్ళు చూడరు వీడియోలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియో ఎప్పుడు స్టేబుల్‌గా ఉండాలన్నమాట. ఓకే. మీ దగ్గర ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఒక సింపుల్ మైక్ కానీ ఏదన్నా ఉండాలి రికార్డింగ్ వాయిస్ చేసుకోవడానికి. తర్వాత ఫ్రీ ఎడిటింగ్ యాప్ ఉండాలి. ఓకే. డెస్క్‌టాప్‌లో చేసుకుంటే మంచిది. మరి ఫోన్‌లో ఎలా చేస్తారో వీడియోస్ ఎడిటింగ్ నాకు అంత ఐడియా లేదు. నేను ఎప్పుడు డెస్క్‌టాప్ మీదే చేస్తాను. ఎందుకంటే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది గనుక. మీకు ఎలా ఉంటే అలా చేయండి. కాకపోతే డెస్క్‌టాప్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పెద్ద స్క్రీను వీడియోస్ ఎప్పుడు ఎడిట్ చేసినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. సో అది ఉంటే మంచిది. తర్వాత క్రియేటివ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. రీసెర్చ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. క్రియేటివ్ స్కిల్స్ అంటే ఏదైనా కొత్తగా ఆలోచించండి. ప్రతీదీ వాళ్ళు చేస్తున్నారు కదా! మనము అదే చేస్తే బావుంటుంది అన్నట్టు కాకుండా ఏదైనా థింక్ డిఫరెంట్‌లీ అనమాట. ఓకే. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో, దాని గురించి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ కూడా చాలా అవసరం. ఓకే. ఇంకొకటేంటంటే నో కెమెరా షై. కెమెరా ముందుకి చాలామంది వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సో, అలాంటిది ఉండకూడదు. అలాంటిది ఉంటే ముందుకెళ్ళడం కష్టం. ఓకే. ట్రెండింగ్ కాంటెంట్. ట్రెండింగ్ కాంటెంట్ అంటే ఆహ్, మనుషులకి పనికొచ్చే ట్రెండింగ్ కాంటెంట్. అనవసరమైన ట్రెండింగ్ కాంటెంట్ కాదు. ఇప్పుడు రీసెంట్‌గా నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. చాలా ఆహ్, మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరో కొంతమంది కామెంట్స్ చేశారని జెప్పి, దానికి ఒక యూట్యూబర్ వచ్చి చాలా బూతులు మాట్లాడి ఆహ్, కామెంట్స్ చేసి ఏదో పెద్ద ట్రెండింగ్‌గా నడుస్తుంది. అలాంటివి గాదు. అలాంటివి మన ఛానల్స్‌లో అలౌడ్ లేదు. ఓకే. ట్రెండింగ్ కాంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది చాలా ట్రెండింగ్ అనమాట. దాని ద్వారా అసలు హ్మ్, మన హ్యూమన్ కైండ్‌కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాని ద్వారా మనం ఓ 100 మంది చేసే పనిని గంటలో ఎలా చేయొచ్చు అన్నది కొన్ని ఉంటాయన్నమాట. అలాంటివి మనుషులకి పనికొచ్చేవి. పనికొచ్చే వీడియోస్, యూజ్‌ఫుల్ వీడియోస్ చేయండి. ఓకే. కాంట్రోవర్షియల్ వీడియోస్ అలాంటివి మాత్రం చేయకండి. ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడ్. సో, దీనికి నేనిప్పుడు చెప్పింది అదే అనమాట. మనం చేసే ప్రతి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ డెఫినిట్‌గా ఉండాలనమాట.
ఓకే. ఫోకస్ ఆన్ వన్ స్ట్రీమ్. ఇప్పుడు మనం చాలా స్ట్రీమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఏంటి ఇమిగ్రేషన్ గానీ, లేకపోతే పెట్స్ కానీ, లేకపోతే యానిమల్స్ కానీ, లేకపోతే కుకింగ్ కానీ, అగ్రికల్చర్ గానీ, టెక్నాలజీ గానీ, ఇలాంటివి చాలా మాట్లాడుకున్నాం గదా! మీకు మీరు మీరు మల్టీ టాలెంటెడ్ అయితే విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్, రైట్? కానీ ఫస్ట్ మాత్రం మీరు ఫోకస్ చేయాల్సింది ఒక్క స్ట్రీమ్ మీద ఫోకస్ చేయండి. మీరు బిజినెస్ ఓరియెంటెడ్ అయితే ఓకే సార్, నాకు చాలామంది బిజినెస్ పీపుల్ తెలుసు. వాళ్ళ హిస్టరీ తెలుసు. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను అంటే దట్ ఈస్ ఫైన్. దాని మీద ఫోకస్ చేయండి. లేదా నాకు అగ్రికల్చర్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. నేను వెళ్ళి రైతులతో మాట్లాడతాను అంటే ఓకే, దట్స్ ఫైన్. అలాంటివి ఒక్క దాని మీద ఫోకస్ చేసి మీరు ఒక లెవెల్‌కి వచ్చిన తర్వాత మల్టీ స్ట్రీమ్స్‌లోకి వెళ్ళొచ్చు. ఓకే. ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనమాట. నేను ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను మీద. ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే ఏదో పక్కనోళ్ళు చేశారు గనక మనం అదే చేస్తే బావుంటుంది. వాళ్ళకు 1,000,000 వ్యూస్ వచ్చాయి గనక మనకు కనీసం ఒక 100,000 లక్షన్న రావా? ఆ థింకింగ్ మాత్రం పక్కన పెట్టండి. ఓకే. సో, ఆ థింకింగ్ ఉంటే అసలు మనం ముందుకెళ్ళలేం. ఎప్పుడు కూడా కాంపిటీటర్స్‌తో మనము పోల్చుకోకూడదు. ఎవ్వరితో పోల్చుకోకూడదు. మీరు మీ మీద ఫోకస్ పెడితే మీ మీరు ముందుకెళ్ళగలరు. కానీ ఎప్పుడైతే పక్కనోళ్ళ మీద ఫోకస్ పెట్టారో అంతే, మనం ముందుకెళ్ళలేమనమాట. మన బండి జరగదింక. అలాగే ఉంటది. సో, పక్కనోళ్ళ మీద ఫోకస్ పెట్టడం ఆపేసి వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాలి. వాళ్ళు ఏమైనా మంచి మంచి వీడియోస్ చేస్తుంటే అసలు ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఆహ్, వాళ్ళ ఫోటోగ్రఫీ ఎలాగుంది, వీడియోగ్రఫీ ఎలా ఉంది, ఇలాంటివి నేర్చుకోవాలి. కానీ వాళ్ళకి కాంపిటీషన్ అని మాత్రం వాళ్ళని ఎప్పుడు అనుకోకూడదనమాట. ఓకే. దీంట్లో పేషెన్స్ చాలా ఉండాలి. ఎందుకంటే ఇది ఓవర్ నైట్‌లో సక్సెస్ అయిపోతాం అన్న కాన్సెప్ట్ కాదు. ఇది ఒక లాటరీ కాదు. ఓవర్ నైట్‌లో మనం సక్సెస్ అయిపోతాము, లక్షలు లక్షలు సంపాదించేస్తాము అన్నది కాదు. దీనికి చాలా పేషెన్స్ కావాలి. యూట్యూబ్ అంటేనే చాలా పేషెన్స్‌తో కూడుకున్న పని. స్లోగా వెళ్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని ఒక 2, 3 వీడియోలు చేసిన తర్వాత, ఒక 4, 5 వీడియోలు చేసిన తర్వాత ఆహ్, నాకు ఇన్ని డబ్బులొచ్చేస్తాయని మైండ్ సెట్‌తో వస్తే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. చాలా పేషెన్స్ ఉండాలి దీనికి. చాలా పేషెన్స్ ఉండాలి. మీరు చేసే కంటెంట్ జనాలకు నచ్చితే మీరు ఫాస్ట్‌గా మూవ్ అవుతారు. కన్సిస్టెన్సీ ఉండాలనమాట. కన్సిస్టెంట్‌గా ఉండాలి. అంటే మీరు ఈరోజు ఒక వీడియో చేస్తే మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత కనిపించారనుకోండి, అసలు ఎవరు చూడరు. సో, కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. వారానికి ఒకటో, వారానికి రెండో ఇలాంటి కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అగ్రికల్చర్ మీద ఒక వీడియో చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మీరు ఎడ్యుకేషన్ మీద జంప్ అయ్యారనుకోండి, జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కనుక మీరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ మీద, ఇమిగ్రేషన్ అయితే ఇమిగ్రేషన్ మీద, బిజినెస్ అయితే బిజినెస్ మీద, యానిమల్స్ అయితే యానిమల్స్ మీద, ఒకటే దాని మీద ఉండి కన్సిస్టెంట్‌గా మీరు వీడియోస్ అప్‌లోడ్ చేయాల్సొస్తుందనమాట. ఫైనల్ థింగ్ ఏంటంటే హంగర్ టు సక్సీడ్. మీకు సక్సెస్ అనేది కావాలి అన్న ఒక రకమైన ఇదుండాలి మనసులో. రైట్? పక్కనోడు చేశాడు కనుక నేను చేస్తాను అన్నది కాకుండా, మీకు మీరుగా నేను ఎలాగైనా ఇది చేయగలను, ఎలాగైనా చేస్తాను అన్నది అది అది వీడియోస్ చేయడంలోనే కాదు, పర్సనల్ లైఫ్‌లో కూడా ఏదైనా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, మీరు జాబ్ సంపాదించడంలో అయినా సరే, ఫారిన్‌కెళ్ళడం అయినా సరే, దేంట్లో అయినా సరే హంగర్ ఉండాలనమాట. నేను చాలామందికి చెప్తూ ఉంటాను. యూరప్‌కి రావాలనుకునే వాళ్ళు జర్మన్ గానీ, ఫ్రెంచ్ గానీ నేర్చుకోండి అని చెప్తూ ఉంటాననమాట. ఎప్పుడైతే మనం ఫారెన్ లాంగ్వేజెస్ అంటామో చాలామంది డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ మీరెప్పుడైతే ఫోకస్ చేస్తారో డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ నెసెసిటీ అనేది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనమాట. మీకు ఎప్పుడైతే ఆ అవసరం ఉంటుందో, ఇది లేకపోతే నాకు జీవితం లేదు అన్న అవసరం ఏదైతే ఉంటుందో, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. రైట్? సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థింగ్స్ టు అవాయిడ్. మనం ఏమేమి చెయ్యకూడదు దీంట్లో, ఏమేమి చెయ్యలేము అన్నది నేను దీంట్లో క్లియర్‌గా చెప్తున్నాను. మనం ఏమేమి అవాయిడ్ చేయాలి ఈ ఛానెల్‌లో. ఒకటి, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కొన్ని. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి వీడియో నేను చూసి నేను అప్‌లోడ్ చేస్తాను గనక,
దాంట్లో ఉన్న కాంటెంట్ని క్లియర్గా చూసి అప్లోడ్ చేస్తాను కనుక ఇవన్నీ నేను చూస్తానన్నమాట మీరు చేసే ప్రతి వీడియోలో. ఒకటేమో పాలిటిక్స్ అవాయిడ్ చేయండి. రిలీజియన్ అవాయిడ్ చేయండి. ఎథ్నిసిటీ అవాయిడ్ చేయండి. ఎథ్నిసిటీ అంటే కూడా నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. బ్రౌను, బ్లాకు, వైటు ఇలాంటి జనాలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటారు. సో వాటి గురించి కూడా మనం మాట్లాడకూడదు. క్యాస్టుల గురించి కూడా మాట్లాడకూడదు. ఓకే, జెండర్ గురించి కూడా మాట్లాడకూడదు. జెండర్ అంటే ఫీమేల్స్ ఇలా ఉంటారు, మేల్స్ ఇలా ఉంటారు అనేవి మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కాంట్రవర్సీ ఏమైందో, పెద్ద కాంట్రవర్సీ అయింది. సో అలాంటివి మనకి వద్దు. మనకి తలకాయ నొప్పులు వద్దు. మనం కూల్గా మనం జనాలకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది మాత్రమే చేద్దాం, అంతే. కానీ కాంట్రవర్సీల్లో మాత్రం మనము వెళ్ళి వ్యూస్ తీసుకొని వాటి మీద డబ్బులు సంపాదిద్దాం అలాంటివి మాత్రం డెఫినెట్గా మానుకోండి. అలాంటి ఐడియాస్ ఉంటే డెఫినెట్గా ప్లీజ్ మీరు స్టాప్ చేయండి ఈ ఛానల్లో. ఓకే, ప్లేజరిజం అంటే కాపీ కొట్టడం బేసిక్లీ. సో ఎవరో ఒక వీడియో చేశారనుకోండి, దానికి ఒక 1,000,000 2,000,000 వ్యూస్ వచ్చాయనుకోండి, దాన్నే మనం కాపీ కొడదాము అన్నట్టు చేయకూడదు అనమాట. ప్లేజరిజం అంటే ఎగ్జాక్ట్గా కాపీ కొట్టడం. ఓకే, దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక టెక్నాలజీ గురించి మంచి వీడియో చేశారనుకోండి, మీరు అదే టెక్నాలజీ గురించి మీరు కూడా వీడియో చేయొచ్చు. కాకపోతే మీరు మీ విధానంలో చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్ కాపీ కొట్టకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్లేజరిజం. ఓకే, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాన్ని 100 సార్లు చెక్ చేసుకుని మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి, లేదా ఎవరో ఒక చిన్న వీడియో చేశారు కదా, ఇన్స్టా రీల్ చేశారు కదా అని దాని మీద బేస్ చేసుకుని మాత్రం మీరు వీడియోస్ చేయకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా జెన్యూన్గా ఉంది అని తెలిస్తేనే మీరు వీడియోస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ కష్టాల్లో పడతాం అనవసరంగా. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ ఆర్ హార్మ్ఫుల్ కంటెంట్. అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందులో నేను ఇందాక మెన్షన్ చేసిన పాలిటిక్స్, రిలీజన్, ఎథ్నిసిటీ, కాస్ట్లు, ఈ జెండర్లు, ఇవన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనమాట. వీటి గురించి మీరు మాట్లాడకూడదు. ఓకే, హార్మ్ఫుల్ కంటెంట్ అంటే ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ని చాలా క్రూరంగా చంపేస్తున్నారు అనుకోండి, దాన్ని బాధ పెడుతున్నారు అనుకోండి, అలాంటి హార్మ్ఫుల్ కంటెంట్ చూపెట్టి జనాల్ని అప్సెట్ చేయకూడదు అనమాట. ఓకే, తర్వాత వాయిలెన్స్ని అవాయిడ్ చేయండి. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాటి మీద వీడియోస్ తీయడం అట్లాంటివి మాత్రం మనకు వద్దు. ప్రాంక్స్ అస్సలు వద్దు. ఓకే, డేంజరస్ ఛాలెంజెస్, చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు డేంజరస్ ఛాలెంజెస్ కోసం. సో అలాంటివి కూడా చేయకండి. ఓకే, వేస్ట్ ఆఫ్ టైం. ట్రోలింగ్ అయితే అస్సలు వద్దు. రైట్, ట్రోలింగ్ అనేది మనకి పనికిరాదు. కాంపిటీషన్, నేను ఇందాక మాట్లాడాను కదా, మనం ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నామో మనం ముందుకు వెళ్ళలేము. అది జీవిత సత్యం, గుర్తుపెట్టుకోండి. మన మీద మనం ఫోకస్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాము. పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేసామనుకోండి, పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు, నేను కూడా మా అబ్బాయిని అమెరికా పంపించాలన్న థాట్ ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు ముందుకు వెళ్ళలేరు. మీ అబ్బాయికి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఉంటేనే పంపించండి. అంటే తనకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఆ కంట్రీలోనే దొరుకుతుంది అన్నప్పుడు పంపించండి. అది కూడా మీ కెపాసిటీ ఉందా అవన్నీ తెలుసుకొని మీకు కుదిరితేనే పంపించండి. ఓకే, అంతేగాని పక్కన వాళ్ళు పంపించారని చెప్పేసి లక్షలు అప్పులు చేసేసి జనాలని బయటికి పంపించేసి వాళ్ళని ప్రాబ్లమ్స్లో పడేయకండి. వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడతారు, మీరు ప్రాబ్లమ్స్లో కూడా పడతారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాంపిటీషన్ అంటే ఇదనే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో ఒకరు ఏదో పెద్ద వీడియో చేశారు, వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు అని వాళ్ళు మీ కాంపిటీషన్ అనుకోకండి. వాళ్ళ వీడియోలో ఏదో ఉంటేనే గనక జనాలు వాళ్ళ వీడియోస్ని చూస్తున్నారు. కానీ మనకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే మనము ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం కనుక మీరు అలాంటిది మాత్రమే ఎంచుకోండి. ఓకే, అనవసరమైన టాపిక్స్ తీసుకొని ప్రాబ్లమ్స్లో పడకండి. ప్రాసెస్ చూడండి. మీరు ఫస్ట్ ఒక వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. థంబ్నెయిల్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? థంబ్నెయిల్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే
అంతా ఏఐ మాత్రం యూజ్ చేయకండి. థంబ్‌నెయిల్ క్రియేట్ చేసినప్పుడు మీ వీడియోస్‌లో ఎక్కడ కూడా ఏఐ యూజ్ చేయకండి. ఏఐ యూజ్ చేస్తే దానికి యూట్యూబ్ వాళ్ళు 5 పైసలు కూడా ఇవ్వరు. ఓకే. ఈ అన్నీ జెన్యూన్‌గా ఉండాలి. ఒరిజినల్‌గా ఉండాలి. ఓకే. థంబ్‌నెయిల్ చాలా బాగుంటే దాన్ని అట్రాక్టివ్‌గా తీసుకొని జనాలు క్లిక్ చేస్తారనమాట. థంబ్‌నెయిల్ క్లిక్ చేసినప్పుడే దాంట్లో ఉన్న కంటెంట్ వాళ్ళకి కనబడుతుంది. థంబ్‌నెయిలే సరిగ్గా లేదనుకోండి జనాలు చూడరు. ఓకే. అలా అని నేను అన్నీ బాగా చేస్తున్నానని నేను చెప్పట్లేదు. ఐయామ్ ఆల్సో స్టిల్ లెర్నింగ్. ఓకే. నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. ఓకే. అప్‌లోడ్ వీడియో ఫర్ స్క్రీనింగ్ ఆన్ గూగుల్ డ్రైవ్. నేను మీకు తర్వాత ఒక లింక్ పంపిస్తాను గూగుల్ డ్రైవ్‌లో. దాంట్లో మీరు వీడియోని అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఓకే. స్క్రీనింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందనమాట. మీరు స్క్రీనింగ్‌కి వీడియో పెట్టినప్పుడు సక్సెస్ అయితే మీది యాక్సెప్ట్ అయితే మీ వీడియో, నేను ఆ వీడియోని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తాను. ఓకే. అదే యాక్సెప్ట్ చేయకుండా దాంట్లో ఏమైనా చేంజెస్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా రాంగ్ ఆహ్, లాంగ్వేజ్ యూజ్ చేయడమో, లేకపోతే తప్పు మాట్లాడడమో, లేకపోతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా లేకపోవడమో, చెక్ చేసుకోకుండా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమో అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి. నేనేం చేస్తానంటే రీసబ్మిట్ చేయమని చెప్తాననమాట. మీరు ఆ వీడియోని చూసి మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సొస్తుంది. ఓకే. అదే కొన్ని వీడియోస్ ఏంటంటే డైరెక్ట్‌గా ఫెయిల్ అయిపోతాయి స్క్రీనింగ్‌లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కాస్ట్ మీదో, రిలిజియన్ మీదో, ఎథ్నిసిటీ మీదో, పాలిటిక్స్ మీద మీరు వీడియోస్ చేశారనుకోండి అవి డైరెక్ట్‌గా రిజెక్ట్ అయిపోతాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే సక్సెస్‌ఫుల్ అప్‌లోడ్. మీ వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత వీడియో విల్ బి లైవ్ ఆన్ యూట్యూబ్. ఓకే. వ్యూస్ 28 డేస్ మనం మాట్లాడుకున్నాం కదా! 28 డేస్‌లో వచ్చిన వ్యూస్‌ని చూస్తామనమాట. టోటల్ నంబర్ ఆఫ్ వ్యూస్ మీకు స్క్రీన్ షాట్స్ అవన్నీ కరెక్ట్‌గా యూట్యూబ్ నుండి డైరెక్ట్‌గా నేను పంపిస్తాను. ఓకే. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్‌పరెంట్. ఎందుకంటే యూట్యూబ్ మనకి క్లియర్‌గా అన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. బై వీడియో ఎవ్రీ రిపోర్ట్ మనకిస్తుంది కనుక ఆ రిపోర్ట్స్ కూడా నేను మీకు పంపిస్తాను. దాని మీద ఇన్వాయిస్ అనమాట. మీకు 30-45 డేస్ లోపల మీకు ఇన్వాయిస్ వస్తుంది. దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. చెప్తాను నేను కింద. అంతా ట్రాన్స్‌పరెంట్. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో, మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 30 డేస్ ఆల్‌మోస్ట్ 28-30 డేస్ అయిపోయిన తర్వాత 30-45 డేస్‌లో మీకు ఇన్వాయిస్ వస్తుంది. ఓకే. ఆ వ్యూస్ మీద. నెక్స్ట్ ఏమొచ్చేసి పేమెంట్ విల్ బి ఇష్యూడ్ 45 డేస్ టు 60 డేస్. అంటే ఈ 45 తర్వాత 45-60 డేస్‌లో మీకు పేమెంట్ వస్తుంది. కానీ ఒక కండిషన్. కండిషన్ ఏంటంటే పేమెంట్స్ విల్ బి డన్ ఆన్ మినిమమ్ థ్రెషోల్డ్ క్రైటీరియా ఆఫ్ 10,000 రూపీస్. ఓకే. బ్యాంక్ సర్వీస్ చార్జెస్ విల్ బి పెయిడ్ బై ద కంటెంట్ క్రియేటర్. సెండర్ గాని, రిసీవర్ గాని. ఎందుకంటే నేనున్నది యూరోప్‌లో. ఓకే. నేను ఇక్కడ నుండి మీకు డబ్బులు పంపించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి ఆహ్, మీ ఇన్‌కమ్ ఒక రూ. 400 వచ్చిందనుకోండి. రూ. 500 వచ్చిందనుకోండి ఒక వీడియోకి. నేను ఆ 500 మీకు పంపించలేను. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్‌కి సర్వీస్ చార్జే 500 కన్నా ఎక్కువగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఆ ట్రాన్సాక్షన్‌కి సర్వీస్ చార్జే ఎక్కువగా ఉన్నప్పుడు నేను 500 పంపిస్తే మీకు రాదు, నాకు రాదు. ఏమి రాదు. సో, నేనేమంటున్నానంటే థ్రెషోల్డ్ క్రైటీరియా. మీరు చేసిన మల్టిపుల్ వీడియోస్‌కి ఒక 4, 5 వీడియోస్ చేసిన తర్వాత మీ రెవెన్యూ 10,000 రీచ్ అయినప్పుడు ఓకే. సో, 4, 5 వీడియోలకు కలిపి ఓ 10,000 అమౌంట్ కూడగట్టుకున్నప్పుడు రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఆ అమౌంట్‌ని నేను మీకు పంపిస్తాను. ఓకే. 10,000 మినిమమ్ ఉండాలి. 10,000 కన్నా తక్కువ ఉంటే ఆహ్, అది పంపించి కూడా ఆ సర్వీస్ చార్జ్ మనం బ్యాంక్ వాళ్ళని మేపినట్టు అవుతది. వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చార్జ్ ఇచ్చినట్టు ఉంటది. కనుక మీరు ప్రాఫిట్‌లో ఉండాలి. నేను ప్రాఫిట్‌లో ఉండాలి అంటే మినిమమ్ 10,000 రీచ్ అయితే మీ అమౌంట్ జస్ట్ లైక్ యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ ఏం చేస్తదంటే మీరొక సర్టెన్ అమౌంట్ 10,000 5,000 రీచ్ అయితేనే వాళ్ళు మీకు పే చేస్తారు. లేదంటే పే చేయరు. అది రీచ్ అయిన తర్వాత పే చేస్తారు. ఈ మంత్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3,000 వచ్చిందనుకోండి. నెక్స్ట్ మంత్‌లో ఒక 5,000 వచ్చిందనుకోండి. ఆ తర్వాత ఇంకో 2,000 అంటే 10,000 వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మీకు పే చేస్తారనమాట. ఓకే. అప్పటి వరకు ఆ డబ్బులు అక్కడే ఉంటాయి యూట్యూబ్‌లో. సో, సిమిలర్ కాన్సెప్ట్ మనది గూడా. ఓకే. ఎందుకంటే మనం ఊరికనే చిన్న చిన్న అమౌంట్స్ పే చేసుకుంటూ పోతే మనకి ట్రాన్సాక్షన్ అమౌంట్, సర్వీస్ చార్జెస్ ఎక్కువ పడతాయి. అందులో సెండర్ అండ్ రిసీవర్ చార్జెస్ ఏమన్నా ఉంటే కంటెంట్ క్రియేటరే భరిస్తారనమాట. ఓకే.
నా పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండ్ ఇగ్నోర్ యువర్ కాంపిటీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నారు గదా! వీళ్ళందరూ మీ కాంపిటీటర్స్ అనమాట. మార్కెట్‌లో ఏ బిజినెస్ చేసినా గానీ, యూట్యూబ్ అనే గాదు, మీరు చిన్న టీ స్టాల్ పెట్టుకున్నా గానీ మీకు కాంపిటీటర్స్ ఉంటారు. పానీపూరి బండి పెట్టుకున్నా గానీ కాంపిటీటర్స్ ఉంటారు. ఏ బిజినెస్‌లో అయినా గానీ కాంపిటీటర్స్ ఉంటారు. ఈ రెడ్ ఉంది కదా! ఇది మీరనమాట. సో, ఫోకస్ మాత్రం మీరేం చేస్తున్నారు? మీరు ఎలా బెటర్‌గా చేయగలరు? అన్నది ఫోకస్ చేయండి. అంతేగాని వీళ్ళేదో చేస్తున్నారు అని వీళ్ళ మీద ఫోకస్ చేశారనుకోండి, మీరసలు ముందుకు వెళ్ళలేరు. మీ లైఫ్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇంకా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ చేయగలరో, మీ ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపు నేను కొంచెం బెటర్‌గా ఉండాలి అన్నది ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు, అప్పుడే మీరు ముందుకెళ్తారనమాట. సో, పక్కనోళ్ళ మీద ఫోకస్ పెట్టకండి. సో, ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్. వైట్ పేపర్ తీసుకొని ఇలా సర్కిల్స్ గీయండి. సర్కిల్స్ గీసి ఇవన్నీ కాంపిటీటర్స్. ఇదేమో రెడ్ ఏమో మీరనుకోండి. ఒక మ్యాగ్నిఫైయర్ గ్లాస్ తీసుకోండి. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, గుర్తుందో లేదో. మ్యాగ్నిఫైయర్ గ్లాస్ తీసుకొని దాన్ని ఫోకస్ చేయండి. అంటే ఎండలో పెట్టి అలాగే కొంచెంసేపు పెట్టండి. అది ఏమవుతుందంటే అది కాలుతుంది. అదే మ్యాగ్నిఫైయర్ గ్లాస్‌ని మీరు ఇక్కడ కొంచెం సేపు, ఇక్కడ కొంచెం సేపు, ఇక్కడ కొంచెం సేపు, ఇక్కడ కొంచెం సేపు, ఇక్కడ కొంచెం సేపు పెట్టారనుకోండి, ఏమీ అవ్వదు. మీరక్కడే ఉంటారు. వీళ్ళకి కూడా ఏమీ అవ్వదనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. కనుక మీరేం చేయాలంటే ఆ మ్యాగ్నిఫైయర్ గ్లాస్‌ని మీ వర్క్ మీద, మీ థాట్ ప్రాసెస్ మీద, మీ క్రియేటివిటీ మీద, మీ వీడియోస్ మీద ఫోకస్ చేశారనుకోండి, అది ఏమవుతుందంటే అది మండుతుంది. అది మండి మీకు ఈల్డ్ ఇస్తుందనమాట. ఫ్రూట్స్ ఇస్తుందనమాట. సో, మీ వర్క్ మీదే మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అంతేగాని పక్కనోళ్ళ వర్క్ మీద ఫోకస్ చేయకండి. పక్కనోళ్ళ వర్క్ మీద ఎప్పుడు ఫోకస్ చేయాలంటే, మనం ఏదన్నా నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేయాలి. అంతేగాని వాళ్ళని మనం కాంపిటీటర్స్‌గా తీసుకున్నాము అన్న మైండ్‌సెట్ ఎప్పుడొస్తుందో అది మాత్రం వర్క్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఒక ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాననమాట. ఈ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ కూడా ఇండియా నుండి తీసుకున్నాననమాట. సో, ఇండియాలో వ్యూస్ ఎక్కువగా మనం చేసే వీడియోలకి ఇండియాలోనే వ్యూస్ ఉంటాయి గనక ఇలా రఫ్లీ ఒక 1000 వ్యూస్ వచ్చాయనుకోండి ఒక వీడియోకి. దాని ఇన్‌కమ్ 50-200 రూపీస్ మధ్యలో ఉంటుందనమాట. డిపెండింగ్ ఆన్ ద కాంటెంట్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వీడియో. మీరు వీడియో కూడా ఎప్పుడు మాక్సిమం 10-15 మినిట్స్ అలా పెట్టుకోండి. మరీ ఎక్కువైతే దాన్ని బ్రేక్ డౌన్ చేసి 2 పార్ట్స్ కింద చేసుకోండి. మాక్సిమం 15 మినిట్స్, 20 మినిట్స్ అంతవరకు చూసుకోండి. అంతకన్నా ఎక్కువ పేషెన్స్ ఉండదు జనాలకి. ఓకే. 10, 15, 20 మాక్సిమం ఆ రేంజ్‌లో పెట్టుకోండి. ఓకే. లాంగ్ వీడియోస్ ఉంటే కట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో కట్ చేయలేము అంటే పర్లేదు. మనం మాట్లాడుకోవచ్చు. మనం మాట్లాడి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ చేస్తున్న వీడియో ఆల్మోస్ట్ చాలా పెద్ద వీడియో. ఇలాంటి వీడియోని మనం బ్రేక్ డౌన్ చేయలేము. సో, అలాంటి వీడియోస్‌ని ఏంటంటే మనం డిస్కస్ చేసి పర్సనల్‌గా మనం అప్లోడ్ చేద్దాం. ఓకే. రైట్. 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి. 500-2000 రూపీస్ మధ్యలో వస్తుందనమాట. సో, మినిమమ్ 500, మాక్సిమం 2000 కాంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి, 5,000 రూపీస్ నుండి 20,000 రూపీస్ మధ్యలో వస్తుందనమాట. అదే 1,000,000 వ్యూస్ వచ్చాయనుకోండి, 50,000 నుండి 2,00,000 రూపీస్ మధ్యలో వస్తుందనమాట. సో, బేసిక్‌గా మనం దీన్ని టార్గెట్ పెట్టుకొని ఇక్కడ నుండి స్లోగా గ్రో అవుతూ ఉండాలనమాట. ఎప్పుడైతే మీరు థర్డ్, ఫోర్త్ లెవెల్‌కి రీచ్ అవుతారో మీ లైఫ్ కొంచెం కుదుట పడ్డట్టు. మీరొక కెరియర్‌ని స్టార్ట్ చేసుకున్నట్టనమాట. ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. ఓకే. కాంటెంట్ క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ కాంటెంట్, ఎడిటింగ్ అండ్ థంబ్‌నెయిల్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉంటారో తను రెస్పాన్సిబుల్ అనమాట. వీడియో చేయడం కానీ, ఎడిటింగ్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ. ఓకే. వీళ్ళేం చేయాలంటే వీడియోస్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి నాకు పంపించాలి. ప్లస్ ఫైనల్ కాపీ పంపించాలి. ఫైనల్ కాపీ పంపించి ఒక థంబ్‌నెయిల్ కూడా పంపించాలి. దాన్ని నేను స్క్రీనింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాననమాట.
The content should have clear audio and stable video quality. ఆడియో వీడియో కరెక్ట్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, ఎక్కువగా మూవ్ అవ్వకూడదు. Content creator is responsible for authenticity of the content and must obey all YouTube rules and policies. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు ఏఐ కానీ కాపీ కొట్టడం కానీ ప్లేజరిజం కానీ ఇట్లాంటివి ఏవి ఉండకూడదు అనమాట. ఆథెంటిసిటీ కూడా ఎలా ఉండాలంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని 4 సార్లు చెక్ చేసుకుని చేయాల్సి వస్తుంది. కాంటెంట్ ఈజ్ స్క్రీన్ విత్ ఇన్ 24 to 48 hours ఆఫ్ అప్రూవల్ బిఫోర్ అప్లోడ్స్. సో మీరు నాకు కాంటెంట్ పంపించిన తర్వాత, వీడియో పంపించిన తర్వాత 24 to 48 hours లోపల నేను దాన్ని అప్లోడ్ చేయడానికి, స్క్రీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇన్వాయిసెస్ ఆర్ సెండ్ బిట్వీన్ 30 to 45 days. ఓకే, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 50% ట్యాక్స్ ఎట్ సోర్స్, పేమెంట్స్ ఆర్ డన్ బిట్వీన్ 40 to 60 days. సో ఇది కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో 50% ఆఫ్ ద రెవెన్యూ, టోటల్ రెవెన్యూలో 50% రెవెన్యూలో ట్యాక్స్ కట్ చేసుకుని మనము 45 to 60 days లోపల మీకు పేమెంట్స్ అందేలా నేను చూస్తాను. ఓకే, లోకల్ ఇన్కమ్ ట్యాక్సెస్ టు బి పెయిడ్ బై కాంటెంట్ క్రియేటర్స్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్. సో ఇదొక పాయింట్ ఏంటంటే, ఆల్దో నేను ఇక్కడ లోకల్గా పోర్చుగల్లో నా ట్యాక్స్ నేను పే చేస్తున్నాను టోటల్ అమౌంట్ మీద, మీరు కూడా మీ ఇన్కమ్ ట్యాక్స్ని స్టార్టింగ్లో చిన్న చిన్న అమౌంట్స్కి పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక రేంజ్లో మీరు వస్తారో, పెద్ద పెద్ద అమౌంట్లు ఎప్పుడైతే చూస్తారో, మీరు మీ అకౌంటెంట్స్తో మాట్లాడండి, లేదా అక్కడ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంటుందో నాకు అంతగా గుర్తులేదు ఇప్పుడు, కానీ డెఫినెట్గా ట్యాక్స్ థ్రెషోల్డ్ ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ని దాటితేనే మీరు ట్యాక్స్ కట్టాలన్నమాట. నాకు తెలిసి 4 lakhs 5 lakhs వరకు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఉండి లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం మీరు ట్యాక్స్లు కట్టండి మీకు వచ్చిన ఇన్కమ్ మీద. ఓకే, కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాండింగ్ కామెంట్స్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్. ఓకే, ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తాను. ఓకే, వాటి మీద వచ్చే కామెంట్స్కి ప్రతి కామెంట్కి మీరు ప్రాపర్గా, రెస్పాన్సిబుల్గా, గుడ్ మేనర్లో వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఓకే, అనవసరమైన కాంట్రవర్సీలు కానీ, ఆర్గ్యుమెంట్లు కానీ కామెంట్స్లు మాత్రం చేయకండి. ఓకే, మంత్లీ మీటింగ్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఎవరెవరైతే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారో, ఈ వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను మంత్లీ ఒకసారి మీటింగ్ పెడతానమాట. ఆ మీటింగ్స్లో మనము ఏది మంచి, ఏది చెడు, ఎలా మనము ఫ్యూచర్లో దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు, కొత్తగా ఎలా ఆలోచించవచ్చు అనేది మనం అందరం కలిసి డిస్కస్ చేసుకోవచ్చు. కాంటెంట్ మే బి రిజెక్టెడ్ ఇఫ్ యువర్ వాయిస్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ మెట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, ఎక్కడైతే పొలిటికల్ కానీ, క్యాస్ట్లు కానీ, రిలీజియన్ కానీ, ఎథ్నిసిటీ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు చేసుంటే, ప్లేజరిజం కానీ ఇలాంటివి కానీ మీ వీడియోలో చేసుంటే అవి స్టాండర్డ్స్ని మీట్ అవ్వనట్టు అనమాట. యువర్ వాయిస్, మన ఛానల్ పేరు, మన ఛానల్ గైడ్లైన్స్ని మీట్ అవ్వనట్టు అనమాట. ఓకే, అవి రిజెక్ట్ అవ్వబడతాయి. Content may be deleted if any violation is found against YouTube or your voice and no payments are done for deleted content. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారనుకోండి. ఓకే, నేను దాన్ని స్క్రీన్ చేస్తాను. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను స్క్రీన్ చేస్తాను, నేను అప్లోడ్ చేస్తాను. దట్ డజంట్ గ్యారంటీ దట్ ఐఎమ్ 100% నాలెడ్జబుల్. ఓకే, నాకు 100% నాలెడ్జ్ ఉందని నేను చెప్పట్లేదు. సో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి, నేను కూడా ఈ రోజుల్లో ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాను. సో యూట్యూబ్ వాళ్ళు వార్నింగ్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎక్కడో ఒక రాంగ్ మ్యూజిక్ యూస్ చేయడమో, లేకపోతే ఎక్కడో ఒక ఏఐ యూస్ చేయడమో, అట్లాంటివి ఏమైనా యూస్ చేసామనుకోండి, యూట్యూబ్ వాళ్ళు వార్నింగ్ పంపిస్తారు మనకి. పంపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, లేదా వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అలాంటి వీడియోస్కి నో పేమెంట్స్ ఏమీ ఉండవు. ఆ కాంటెంట్ని మనం డిలీట్ చేసేస్తాము వీడియోస్ నుండి. ఆ కాంటెంట్ని మనం ఛానల్లో నుండి డిలీట్ చేస్తాము. సో అవి లేకుండా చూసుకోండి. ఓకే, ఏ వయలేషన్ లేకుండా ఉంటే మంచిది, కాంట్రవర్సీస్ లేకుండా ఉంటే మంచిది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇన్ఫర్మేషన్ బేస్డ్ వీడియోస్ చేసుకుంటూ పోతే, ఏఐ లేకుండా మన ఒరిజినల్ వీడియోస్ చేసుకుంటూ పోతే సాఫీగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట.
ఓకే. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను ఇంకొకసారి. పేమెంట్స్ విల్ బి డన్ ఆన్ మినిమమ్ థ్రెషోల్డ్ క్రైటీరియా ఆఫ్ 10,000 రూపీస్. బ్యాంక్ సర్వీస్ చార్జెస్ విల్ బి పేడ్ బై కాంటెంట్ క్రియేటర్. ఓకే. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మినిమం 10,000 థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాతే మీకు పేమెంట్స్ వస్తాయి. మీరు 10,000 రీచ్ అయ్యేంత వరకు ఆ డబ్బులు యూట్యూబ్లోనే ఉంటాయన్నమాట. ఓకే. ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.